ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో డైనమిక్ కేసుల గురించి డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో, ఈ క్లాస్‌లో ఏంటంటే, సో, కన్‌స్ట్రైంట్స్, ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి? సో, కన్‌స్ట్రైంట్స్, ఇండెక్సెస్. సో, మామూలుగా జనరల్‌గా మనకి ఆన్ ప్రిమిసెస్ లైక్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనం అయితే చేస్తాం అన్నమాట. ఓకే. సో, సేమ్ థింగ్ మనకి ఫ్యాబ్రిక్ డేటాబేస్‌లో కూడా ఈ కన్‌స్ట్రైంట్స్ కావచ్చు, లేకపోతే ఇండెక్సెస్ అనేది పాసిబిలిటీ ఉందో లేదో కూడా మనమైతే చెక్ చేద్దాం. సో, జనరల్‌గా కన్‌స్ట్రైంట్స్ అంటే ప్రైమరీ కీ అండ్ నాట్ నల్ కన్‌స్ట్రైంట్, నాట్ నల్, డిఫాల్ట్ అండ్ చెక్ కన్‌స్ట్రైంట్. Default check constant media key and foreign. Foreign. సో, ఇలా రకరకాల కన్‌స్ట్రైంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రైమరీకి నార్మల్ కన్‌స్ట్రైంట్, డిఫాల్ట్ కన్‌స్ట్రైంట్, చెక్ కన్‌స్ట్రైంట్, యూనిక్ కీ కన్‌స్ట్రైంట్, ఫారెన్ కీ కన్‌స్ట్రైంట్ అన్నమాట. సో, సేమ్ థింగ్ మనకి ఫ్యాబ్రిక్ డేటాబేస్‌లో కూడా పాసిబిలిటీ ఉందో లేదో మనం ఈ క్లాస్‌లో అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ జస్ట్ దెన్ ఓకే. సో, పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఈఎంపీ ఐడికి సో, నాట్ నల్. ఓకే. ఫస్ట్ నాట్ నల్ కన్‌స్ట్రైంట్ చూద్దాం. సో, ఈఎంపీ నేమ్ బ్యాక్‌ఎండ్ అలానే ఈఎంపీ సెలెక్ట్ ఇంట్. ఇలా ఈ టేబుల్‌కి 3 కాలమ్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ఏమి చేశాను, నాట్ నల్ కన్‌స్ట్రైంట్ యూజ్ చేశానన్నమాట. సో, టేబుల్ క్రియేట్ చేద్దాం. సో, టేబుల్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. సో, ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ డెమో. సో, వాల్యూస్ 100 సో, ఇలా ఒక 3 రికార్డ్స్ ఇద్దాం. ఇక్కడ నల్ ప్రొవైడ్ చేయాలి. నల్. ఇది వచ్చేసరికి 101, 100. సో, ఇలా ఒక 3 రికార్డ్స్ అనేది నేనైతే ఈ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తాను. అసలు పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం. సో, ఎగ్జిక్యూట్. ఓకే. రన్ అవుతుంది. ఓకే. ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది. సో, ఇది కూడా ఇన్సర్ట్ చేద్దాం. 2 రికార్డ్స్. సో, ఇప్పుడు నల్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎంప్లాయీ ఐడీ కాలమ్‌కి ఏమి ఇచ్చాను? ఇంట్ నాట్ నల్. అంటే ఈ ఎంప్లాయీ ఐడీ అనే కాలమ్‌లో నల్ వాల్యూస్ అనేది ఉండకూడదనమాట. సో, ఇది పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి మనకేమొస్తుంది? కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ ఇంటూ ద ఎంప్లాయీ ఐడీ. ఎందుకంటే మనం ఎంప్లాయీ ఐడీ అనే కాలమ్‌కి నాట్ నల్ కన్‌స్ట్రైంట్ డిఫైన్ చేసాం కాబట్టి ఎటువంటి నల్ వాల్యూస్ అనేది స్పెసిఫై చేయకూడదు అన్నమాట. ఓకే. సో, దీన్ని బట్టి ఏమర్థమైందంటే నాట్ నల్ కన్‌స్ట్రైంట్ అనేది పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు టేబుల్ డ్రాప్ చేసి వేరే కన్‌స్ట్రైంట్స్ ఇచ్చారు. టెస్ట్ డెమో. సో, ట్రై టు రన్ ఇట్. ఓకే. సో, టేబుల్ సక్సెస్‌ఫుల్. ఇప్పుడు వేరే కాలమ్ తీసుకుంటాను. ఈఎంపీ లొకేషన్. ఓకే. ఎంప్లాయీ లొకేషన్ అనే ఒక కాలమ్ తీసుకొని ఈ కాలమ్‌కి ఒక డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేస్తాం. డిఫాల్ట్ యాడ్. ఓకే. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక మన టేబుల్‌లో 3 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు అడిషనల్‌గా ఒక కాలమ్ క్రియేట్ చేసి ఆ కాలమ్‌కి ఒక డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేశాననమాట. సో, ఇప్పుడు మనకి ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో, టేబుల్ క్రియేట్ చేద్దాం. చూడండి ద డిఫాల్ట్ కీవర్డ్ ఈస్ నాట్ సపోర్టెడ్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఇన్ ద అడిషనల్. అంటే మీనింగ్ ఏంటంటే సో యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్ కన్‌స్ట్రైంట్ అనేది మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో అయితే పాసిబిలిటీ లేదు. ఓకే. ఓకే. సో అర్థమైంది కదా! ఇప్పుడు చెక్ కన్‌స్ట్రైంట్. చెక్ ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దాన్ 100. ఓకే. సో, ఇప్పుడు నేను చెక్ కన్‌స్ట్రైంట్ మనం అంతే కదా డిఫైన్ చేసేది. చెక్ ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దాన్ 100 అన్నమాట. ఏదైతే ఎంప్లాయీ సాలరీ మోర్ దాన్ 100 ఉంటదో దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం.
సేమ్ వస్తుంది. ది చెక్ కీవర్డ్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఇన్ ఎడిషన్ ఆఫ్ సీక్వెన్స్. ఓకే, ఇది కూడా పాసిబిలిటీ లేదు. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఆల్రెడీ టేబుల్ ఉందా లేదని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. సో నేనైతే ఎగ్జిక్యూట్ చేద్దాం టెస్ట్ డెమో. చూస్తారు కదా, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ వస్తుంది కదా. సో అంటే ఇప్పుడు దాకా ఏంటి, మనం నాట్ నల్ కన్స్ట్రైన్, డిఫాల్ట్ అండ్ సో చెక్ కన్స్ట్రైన్ ఈ మూడు ఇచ్చేస్తే ఓన్లీ నాట్ నల్ మాత్రమే తీసుకుంటుంది. డిఫాల్ట్ చెక్ కన్స్ట్రైన్ అయితే సపోర్ట్ చేయడం లేదు అని చెప్తున్నాం. ఓకే, సో దాని తర్వాత మనం ప్రైమరీకి కన్స్ట్రైన్ చూద్దాం. ఓకే, సో జనరల్ గా ప్రైమరీకి అంటే ఏంటి, ప్రైమరీ సో మీ అందరూ తెలుసు ప్రైమరీకి కన్స్ట్రైన్ ఏంటి, ఎలా చేస్తుంది, ఎలా అంటే సో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. సో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను టెస్ట్ డెమో, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ మూడు కాలమ్స్ ఉన్నాయి. అయితే నేను ఎంప్లాయ్ ఐడి కాలమ్కి ఏం డిఫైన్ చేశాను, ప్రైమరీకి డిఫైన్ చేశాను అనమాట. సో వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో ద ప్రైమరీ కీవర్డ్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ దట్ ఎడిషన్ ఆఫ్ సీక్వెన్స్. అంటే ప్రైమరీ కీ అనేది సో సపోర్ట్ చేయటం కానీ. ఓకే, సో మనం టేబుల్ ఆల్టర్ చేసి సో ప్రైమరీ కీ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ ఓకే, సో టేబుల్ క్రియేట్ చేసాం. కావాలంటే మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసిన మీకు తెలుస్తుంది ఏంటనేది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సార్, మనకి ఎటువంటి డేటా అనేది లేదనమాట. సో అయితే ఇప్పుడు ఈ టేబుల్కి మనం కన్స్ట్రైన్, ప్రైమరీకి కన్స్ట్రైన్ డిఫైన్ చేసుకోవాలంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటిది, టెస్ట్ డెమో. సో ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైన్. సో కన్స్ట్రైన్ నేమ్ సో pk అండర్స్కోర్ empid. సో నాన్ క్లస్టర్డ్. సో ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైన్. సో కన్స్ట్రైన్ ప్రైమరీ కి డిఫైన్ చేయాలి కదా, అంటే ఏ కన్స్ట్రైన్ డిఫైన్ చేస్తున్నాం చెప్పాలి. నాన్ క్లస్టర్డ్. సో నాట్ ప్రైమరీకి నాట్ ఎన్ఫోర్స్. సో ఇదన్నమాట. ఓకే, let me try to explain. Specify the column list. Okay, so a column ఇది కూడా స్పెసిఫై చేయాలి కదా, EMPA. I think of connection something about correct. Just a minute. ఓకే, సో ఇక్కడ స్పెసిఫై చేద్దాం. లెట్స్ లెట్. ఓకే, చూసారు కదా. సో మనకి ఈ టేబుల్లో ఇలా క్రియేట్ చేయాలన్నమాట. మీరు కన్స్ట్రైన్ డిఫైన్ చేయాలనుకుంటే ప్రైమరీకి కన్స్ట్రైన్ అనేది ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైన్ నేమ్ ప్రైమరీకి నాన్ క్లస్టర్డ్ EMPID నాట్ ఎన్ఫోర్స్డ్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే ఒక కన్స్ట్రైన్ అనేది ఎస్పెషల్లీ ప్రైమరీకి కన్స్ట్రైన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ గా క్రియేట్ చేసినట్టయితే సో పాసిబిలిటీ లేదనమాట. ఓకే, దానికి రీజన్ కూడా ఉంది. ఓకే, బిహైండ్ ద సీన్స్ మనకి పర్టికులర్ రీజన్ అనేది ఉంది, అందువల్ల అది పాసిబిలిటీ ఉన్నది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఓకే చూస్తారు కదా EMPID. ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేయాలి. ఒక రికార్డు ఒక 2 times ఇన్సర్ట్ చేద్దాం. 2 3 4. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా 100 100 100 100. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రైమరీకి క్రియేట్ చేసినా సరే మనకి సో యూనిక్నెస్ అనేది ఉండదు. ఓకే, సో అర్థమైంది కదా. బట్ మనం జనరల్గా ప్రైమరీకి డిఫైన్ చేస్తే ఏంటి, డూప్లికేట్స్ వెళ్ళొచ్చు, అవునా కాదా. బట్ ఇక్కడ మనకి అలా ఉండదు అనమాట. సో యూనిక్నెస్ అంటే ఏముండదు. సో మీకు కావాలంటే సో మీన్స్
ఇప్పుడు నేను సర్వర్ కనెక్ట్ అవుతాను ఆన్ ప్రిమిసెస్ సర్వర్ అంటే మీకు చూపించడం కోసం అంటే పాసిబిలిటీ ఉందా లేదా అసలు అంటే వాటికి వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటనేది చెప్పడం కోసం అన్నమాట. ఏదో ఒక డేటాబేస్ తీసుకుంటాను. ఈఓసి ఇక్కడ కాపీ చేసిందే నేను తీసుకుంటాను. కాపీ పేస్ట్ ఇక్కడ ప్రైమరీకి తీసుకుంటాను. ప్రైమరీకి ఓకే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే డన్. సో ఇదే 3 టైమ్స్ రన్ చేద్దాం. చూసారా వైలేషన్ వచ్చింది ఎందుకంటే డూప్లికేట్. సో దీన్ని బట్టి అర్థమైంది కదా మనకి ఇది ఆన్ ప్రిమిసెస్ సర్వర్ లో నేను ప్రైమరీ కీ డిఫైన్ చేసిన తర్వాత సేమ్ కీ యాడ్ చేస్తుంటే డూప్లికేట్ వస్తుంది బట్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో అలా ఉండదు. ఓకే సో యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేయదు. దట్ ఇట్స్ నాన్ క్లస్టర్డ్. ఓకే గుర్తుంచుకోవాలి ప్రైమరీకి నాన్ క్లస్టర్డ్ మీరు ఏ కాలం ఏదైతే డిఫైన్ చేస్తున్నారో ఆ కాలం అండ్ నాట్ ఎన్ఫోర్స్. ఓకే ఎన్ఫోర్స్ కాదు. ఇలా మనం ఏంటంటే ప్రైమరీ కీ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఓకే సో దాని తర్వాత మన యూనిక్ కీ ఉండదు. ఓకే సో యూనిక్ కీ కన్స్టెంట్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ నేను ఇక్కడ యూనిక్ కీ స్పెసిఫై చేశాను. మీరు కావాలంటే చూసుకోవచ్చు టేబుల్ అనేది లేదనమాట. ఇప్పుడే నేను డ్రాప్ చేశాను కదా. సో టెస్ట్ డెమో ఎంప్లాయీ నేమ్ సాలరీ ఎంప్లాయీ కాలంకి దీనికి కన్స్టెంట్ డిఫైన్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఓకే ఇక్కడ కూడా ఇలా మనం స్పెసిఫై చేయకూడదు అనమాట. సేమ్ థింగ్ ఏదైతే ఉందో ఇక్కడ యూనిట్. ఓకే ఇలా మనం స్పెసిఫై చేయాలా యూకి. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. ఓకే సరే ఇప్పుడు రన్ చేయాలి. ఓకే ఇప్పుడు మనం ఏంటి యూనిక్ కన్స్ట్రైన్ అనేది డిఫైన్ చేసాం అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైన్ యూనిక్ నాన్ క్లస్టర్ ఈఎంపిఐడి నాట్ ఎన్ఫోర్స్. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఈఎంపిఐడి ఎంప్లాయీస్ ఉంది కదా. అయితే ఇక్కడ కూడా మనకి యూనిక్నెస్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ఉందే గైస్ ఎక్కడ లేదనమాట. ఓకే ఇక్కడ నల్ వాల్యూస్ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే డజన్ టెల్ నాట్ నల్ వాల్యూస్ ఎందుకంటే మనం నాట్ నల్ అనేది స్పెసిఫై చేసాం కాబట్టి. ఈవెన్ మీరు డేటా చెక్ చేసినా సరే 100 అంటే మీరు ప్రైమరీకి తీసుకున్న యూనిక్ తీసుకున్నా సరే యూనిక్నెస్ అయితే ఉండదు. ఓకే అది గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఇప్పటిదాకా డిఫాల్ట్ చెక్ నాట్ నల్ ప్రైమరీకి యూనిక్ ఈ రెండు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్షిప్ ఉండదు కదా. ఇది కూడా మనం అయితే వెరిఫై చేయాలి. ఫస్ట్ నేను టేబుల్ డ్రాప్ చేస్తాను. ఓకే టేబుల్ ఏం లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఇది ప్రైమరీకి ప్రైమరీకి ఓకే ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రైన్ నేమ్ ప్రైమరీకి నాన్ క్లస్టర్డ్ ఈఎంపిఐడి నాట్ ఎన్ఫోర్స్డ్ అనమాట. ఓకే క్రియేట్ చేద్దాం. ఇది కూడా రన్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం ఎందుకంటే ఫారెన్ కీ కావాలి కదా. పేరు ఏదైనా వచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ కి ఫారెన్ కి డిఫైన్ చేద్దాం. టేబుల్ టెస్ట్ డెమో కాపీ చేద్దాం. యాడ్ కన్స్ట్రైన్ ఏమంటే ఎఫ్కే ఈఎంపి ఐడి ఫారెన్. ఓకే
foreign key. So foreign key, EMPID, references. So table name అనేది test demo. So A column, so EMPID not enforce. Okay. So కావాలంటే కిందకి చెక్ చేద్దాం. Alter table name, add constraint name, foreign key, column ఏంటిది references, test demoలో ఏ కాలం EMPID not enforced అన్నమాట. Let's try to run this. Okay, that's it. సో ఇప్పుడేంటి ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్షిప్ అనేది మనమైతే ఎస్టాబ్లిష్ అనేది చేసాం. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. ఓకే, బట్ ఏంటంటే జనరల్గా మన సో ఇలా డిఫైన్ చేస్తుంటాం. ఓకే, సో మీకైతే అర్థమైంది కదా ఎలా చేయాలి. అయితే మనకి ఇప్పుడు ఏదైతే కన్స్టెంట్స్ క్రియేట్ చేసిన పర్టికులర్ టేబుల్లో ఉన్నాయో లేదా ఎలా చెక్ చేస్తాం అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కీమా constraints. Okay, constraints, table constraints. Try to run this one. చూసారా? ఓకే, సో ఈ కన్స్ట్రెంట్ కేటలాగ్ అంటే డేటా వేర్ హౌస్ లో స్కీమా ఏంటిది, కన్స్ట్రెంట్ నేమ్ ఏంటిది, టేబుల్ కేటలాగ్ ఏంటిది, టేబుల్ స్కీమా ఏంటిది, టేబుల్ నేమ్ ఏంటిది, కన్స్ట్రెంట్ నేమ్ ఏంటిది, ఈజ్ డిఫరబుల్, ఇనిషియల్లీ డిఫరెంట్. ఓకే, ఇలా మనకి అంటే ఒక టేబుల్ మీద కన్స్టెంట్స్ డిఫైన్ చేసినప్పుడు సో ఏవేంటి ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా సో యూస్ ఉంటాయి అనమాట. సిస్టమ్ యూస్ వాటిని యూజ్ చేసుకొని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఏ టేబుల్స్ మీద క్రియేట్ అనేది కూడా మనం అయితే ఐడెంటిఫై చేయడానికి సో చూడొచ్చు. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏదైతే నేను టేబుల్ కన్స్టెంట్ చూసాను అన్ని కూడా ఇక్కడ సో టెస్ట్ డెమో అండ్ టెస్ట్ డెమో. ఓకే, ఏమన్నా ఉన్నాయి కదా, ఐ థింక్ టెస్ట్ డెమో. ఓకే, సో ఈ రెండు అలానే కన్స్టెంట్ పేజ్ ఇలా సో రకరకాలుగా ఉంటుంది గైస్. అర్థమైంది కదా ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. సో మీరు అనుకోవచ్చు మరి ఇలా ఈ వీక్నెస్ ఉండకుండా ఎందుకు క్రియేట్ చేయడం అంటే బిగిన్ ద సీన్స్ వేర్ ఇస్ లాజిక్. ఓకే, సో బేసికల్గా మీ అందరికీ తెలుసు కదా, సో మనకి ఎంఎస్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్లో బిగిన్ ద సీన్స్ డెల్టా టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో డెల్టా టేబుల్స్ ఉంటాయి. సో డెల్టా టేబుల్స్ ఏంటంటే డేటా ఫైల్స్ వచ్చేసరికి పార్కే ఉంటుంది, పార్కే అండ్ లాగ్ ఫైల్ అంటే ట్రాన్సాక్షన్ ఫైల్స్ వచ్చేసరికి JSON ఫైల్స్ ఉంటుంది. ఓకే, సో ఇంతకుముందు మనకి ఏంటి ట్రెడిషనల్గా సో డేటా అనేది రో బై రో అండ్ పేజెస్లో ఉంటుంది. ఓకే, సో అది ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. బట్ బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనకి యూనిక్నెస్ మెయింటైన్ చేయదు అనేది కూడా మనకి డీటెయిల్గా ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. మేము అంత డెప్త్గా ఎలా తెలుసుకోలేదు, జస్ట్ ఓవర్ తెలిస్తే మనకు చాలు. బిహైండ్ ద సీన్స్ అనేది మనకి వన్స్ మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మీకే తెలుస్తుంది. ఇలా మనం ఏంటంటే సో కన్స్ట్రెయింట్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ప్రైమరీకి, ఫారెన్కి, యూనిక్కి, డిఫాల్ట్, చెక్, నార్మల్ అన్నీ కూడా సో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఇండెక్సెస్. ఓకే, సో మనకి చాలా రకాల ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్, యూనిక్ ఇండెక్స్, ఫిల్టర్ ఇండెక్స్, సో కవరింగ్ ఇలా రకరకాలు ఉంటాయి. కాకపోతే కొన్ని మాత్రమే చెప్తాను. సో ఎందుకంటే అన్ని సపోర్ట్ చేయాలి, నాకు తెలుసు ఇండెక్సెస్ సపోర్ట్ చేయాలని, కాకపోతే మీకు ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి నేనైతే సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ index table. So emp id int, emp name, valcam, emp set. ఓకే, ఇలా 3 కాలమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్రియేట్ క్లస్టర్ ఇండెక్స్.
సో ఇండెక్స్ నేమ్ ఏంటిది? సో పీకే అండర్స్కోర్ ఈఎంపి ఐడి. టేబుల్ నేమ్ ఏంటిది? ఇండెక్స్ టేబుల్. కాలం నేమ్ ఏంటిది? అంటే ఏ కాలం మీద మీరు ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నారు? ఈఎంపి. దట్స్ క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ కాలం నేమ్ అన్నమాట. సో ఇలా మనమైతే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. అసలు ఇది పాసిబిలిటీ ఉంటుందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం అనమాట. ఎందుకంటే సో చాలా వరకు మనకు సపోర్ట్ చేయరు కాబట్టి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. సో టేబుల్ ఆల్రెడీ ఉంది. ఐ థింక్ క్రియేట్ చేసినట్టుంది. ఓకే. సో క్రియేట్ ఇండెక్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ స్టేట్మెంట్. అంటే ఈ ఇండెక్స్ క్రియేట్ చేయడం అనే స్టేట్మెంట్ సపోర్ట్ చేయాలని చెప్పి ఒక యూనిక్ ఫస్ట్ ఇండెక్స్ చూద్దాం. సో రకరకాలు ఉన్నాయి. ఇది కూడా సపోర్ట్ చేయదు. ఒక నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఓకే. సేమ్ థింగ్ మీ డౌట్ రావచ్చు. ఒక సింటాక్స్ ఏమైనా ఎర్రర్ ఉందన్నది. ఓకే. కావాలంటే మీకు ఇక్కడ ఆన్ ప్రిన్సెస్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. రన్ చేద్దాం. టేబుల్ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి సో ఆన్ ప్రిమిసెస్ లో అయితే ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్ నేను రన్ చేశానో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ when it comes to ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అయితే మనకి ఈ ఇండెక్సెస్ ఏమీ వర్క్ క్లస్టర్డ్ నాన్ క్లస్టర్డ్ యూనిక్ ఇండెక్స్ ఏదైనా సరిగా పాసిబిలిటీ లేదు. ఓకే. అండ్ దట్ మనకి మూడు రకాలు అనమాట. ప్రైమరీ కీ అండ్ సో యూనిక్ ఫారెన్ కీ. ఈ మూడు మాత్రమే కన్స్టెంట్స్ డిఫైన్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా నాన్ క్లస్టర్డ్ అండ్ నాట్ ఎన్ఫోర్స్ ఇది మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా నాన్ క్లస్టర్డ్ నాట్ ఎన్ఫోర్స్ ఇక్కడికి వచ్చేసరికి సో నాట్ ఎన్ఫోర్స్ ఈ మూడేనమాట. ఓకే. ప్రైమరీకి డిఫైన్ చేసినప్పుడు ఖచ్చితంగా నాన్ క్లస్టర్డ్ అండ్ నాట్ ఎన్ఫోర్స్డ్. యూనిక్కి డిఫైన్ చేసినప్పుడు కూడా నాన్ క్లస్టర్డ్ అండ్ సో నాట్ ఎన్ఫోర్స్డ్. బట్ ఫారెన్ కీకి ఓన్లీ నాట్ ఎన్ఫోర్స్డ్ మాత్రమే. ఇలా మీరు కన్స్ట్రైన్ డిఫైన్ చేసేటప్పుడు లైక్ ప్రైమరీ కీ కావచ్చు, యూనిక్ కీ కావచ్చు, ఫారెన్ కీ కావచ్చు, ఇది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలన్నమాట. దీని వెనక లాజిక్ అనేది అయితే ఉంది. అందువల్ల మనకి సో ఇలా ఉంటుంది. ఓకే. సో ఐ థింక్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇండెక్సెస్, కన్స్ట్రైన్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.